సో సాధారణంగా మనమైతే ఈ పాపప్ మెకానిజంతో ఉన్నటువంటి ఫోన్స్ని కూడా యూస్ చేస్తూనే ఉంటాం. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఈ పాపప్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది, అలాగే దీని లోపల ఉండేటువంటి మోటరైజర్ కానీ స్ట్రిప్స్ కానీ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ రేపు ఆల్మోస్ట్ మనకి చాలా వరకు ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్స్ని యూజ్ చేయాలి అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మనకి అందులో ఇలాంటి పాపప్ మెకానిజం కెమెరాస్ని అయితే మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ అండర్ డిస్ప్లే కెమెరాస్ కూడా మనకి తయారవుతున్నాయి, బట్ అవి రావడానికి మరింత టైం అయితే పడుతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఈ పాపప్ కెమెరాస్ ఎలా వర్క్ చేస్తూ ఉంటాయి, వీటి లోపల ఇంటర్నల్ మెకానిజం ఎలా ఉంటుంది, అలాగే ఈ మోటార్ అనేది ఎలా స్లైడ్ అవుతుంది, ఫ్లెక్స్ ఎలా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasutechVlogs. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ అయితే నేను తీసేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, రెడ్ కలర్లో గ్యాస్కెట్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే స్ప్లాష్ రెసిస్టెంట్ లాగా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అంటే పొరపాటున వాటర్లో పడ్డా లేదా వాటర్ స్ప్రింక్లెట్స్ దీని మీద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా తక్కువ. సో ఫస్ట్ నేను ఇక్కడ ఫోన్ అయితే పవర్ ఆఫ్ చేస్తున్నాను. అలాగే దీనికి సంబంధించినటువంటి లాక్స్ అన్నిటినీ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో జస్ట్ ఈ హౌసింగ్ మొత్తాన్ని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో ఇందులో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్, మీకు ఇక్కడ ఇదంతా కూడా మనకి మోటార్ అయితే కనపడుతుంది, ఏదైతే పాపప్ మెకానిజంకి మనం రెగ్యులర్గా చూస్తున్నామో. సో ఇంకా ఓపెన్ చేసి మీకు డీటెయిల్డ్గా అయితే చూపిస్తాను. సో ఇందులో మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్ మొత్తాన్ని జాగ్రత్తగా అయితే రిమూవ్ చేస్తున్నాను. సో దీని తర్వాత దీని మీద ఉండేటువంటి ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో దీని యాక్సెస్ని అయితే రిమూవ్ చేయనివ్వండి. సో ఇది రిమూవ్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇది డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది. సో బ్యాక్ ప్యానల్ అంతా కూడా మనకి ఫ్రీ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్, దీని స్ట్రిప్ అయితే రిమూవ్ చేసేసాను. సో ఇక్కడ బ్యాక్ ప్యానల్లో రిమూవ్ చేయగానే మనకి ఇక్కడ మెయిన్ పీసీబీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ కొంచెం డీటెయిల్గా మీరు చూసారు అన్నట్లయితే హియర్ ఇట్ ఈస్, ఇక్కడే మనకి పాపప్ మెకానిజం అంతా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు స్ట్రిప్ చూసారా? సో ఇది ఫ్లెక్సిబుల్ ఉండడం జరుగుతుంది, అంటే లెంత్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇది మొత్తం మనకి ఏంటంటే రాడ్ ఇది థ్రెడ్ లాగా ఉండడం జరుగుతుంది. సో ఇది అప్ అండ్ డౌన్ అంటే పైకి కిందకి మూవ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా, నేనైతే ఫ్రంట్ కెమెరాని అయితే ఆపరేట్ చేస్తున్నాను. సో కింద మోటార్ మెకానిజం ఎలా వర్క్ చేస్తుందో చూడండి. సో చూసారా? సో బేసిక్గా మనకి ఇది మోటార్ అంతా, ఈ ప్లే ఏదైతే ఉందో ఈ ప్లే మీదనే మనకి ఈ పోల్ అంటే ఈ మెయిన్ పాపప్ కెమెరా స్టాండ్ అయి ఉంటుంది చూసారా? సో ఇదంతా పైకి కిందకి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ కోసం మనకి కెమెరా యొక్క కేబుల్ రిబ్బన్ ఏదైతే ఉందో ఎక్కువ క్వాంటిటీ అంటే లెంత్ ఎక్కువగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ క్లోజ్ చేస్తాను, అది ఎలా వెళ్తుందో చూడండి. సో ఇక్కడ నేను క్లోజ్ చేసాను చూసారా? సో ఇది మళ్ళీ నార్మల్ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో అయితే రావడం జరుగుతుంది. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా చూడండి, కెమెరా పాపప్ అలాగే కెమెరా పాప్ డౌన్. సో ఇలా మనకి మెకానిజం అయితే జరుగుతుంటుంది. సో సాధారణంగా మనం పాపప్ కెమెరాస్ ఉండటం వల్ల ఇది డ్యామేజ్ అవుతుందేమో అని అనుకుంటూ ఉంటాం. సో అలాంటిది ఏమి ఉండదు. ఆల్మోస్ట్ మీకు 1.5 lakh పాపప్స్ అండ్ పాప్ డౌన్స్ ఇవి వర్క్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉండేటువంటి మోటార్ ఏదైతే ఉందో మనకి రెండు రకాలుగా, ఒకసారి బై డైరెక్షనల్గా, ఇంకొకసారి రివర్స్గా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కెమెరా పాపప్ అవ్వటం అలాగే క్లోజ్ అవ్వటం అనేది జరుగుతుంటుంది. బేసిక్గా ఇదంతా కూడా ఒక చిన్నపాటి మెకానిజం అని మనం అనుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, ఈ కొద్ది పార్ట్లోనే మనకి పాపప్ మెకానిజం అంతా ఉంటుంది, అంతేగాని మనకి కెమెరాలో ఎటువంటి మూమెంట్ అయితే ఉండదు. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ కోసం రిబ్బన్ మరింత లెంత్ ఎక్కువగా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది అంతే. సో పాపప్ కెమెరా మెకానిజం ఉండడం వల్ల మొబైల్ ఫోన్స్ అనేవి తొందరగా ఖరాబ్ అవుతాయి అని చెప్పి కాదు, అవి ఆల్మోస్ట్ వాటి లైఫ్ కూడా, దాని డ్యూరబిలిటీ కూడా బాగానే ఉంటుంది. సో యూజ్ చేయగా ఏమవుతుందంటే కొన్ని సందర్భాలలో అంటే మాయిశ్చర్ ఫామ్ అయ్యే వల్ల ఇక్కడ ఉండేటువంటి రాడ్ ఉంది చూసారా, లేదా ఈ ప్లే ఉంది చూసారా, దీని మీద మనకి ఏదైనా కార్బన్ ఫామ్ అవటం, ఫంగస్ రావటం,
లేదు అన్నట్లయితే ఇలాంటి కొన్ని ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. తర్వాత కొంచెం నీట్గా లూప్ చేసుకున్నామంటే మళ్ళీ ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవటం అయితే జరుగుతుంది. సో బేసిక్గా చాలామంది అనుకుంటారు ఇదంతా కూడా ఒక సింగిల్ స్లాట్ అని చెప్పి. అలా కాదు, మీకు కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది మీకు సపరేట్గా రావటం అయితే జరుగుతూ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ మీకు కెమెరా ప్రాబ్లం వచ్చింది, కెమెరా వర్క్ చేయట్లేదు అని అనుకున్నా కానీ మీరు సింపుల్గా ఈ కెమెరా మాడ్యూల్ ఒక్కటే కూడా రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక ఒకవేళ ఈ మోటరైజ్డ్ పార్ట్ అంతా రీప్లేస్మెంట్ చేయాలి అన్నా కానీ మీకు జస్ట్ ఈ స్లాట్ ఏదైతే ఉందో, అంటే ఈ మోటరైజ్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ వరకు కూడా మీరు కొత్తది రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. అంతేగాని రెండు మనకి ఒకటేసారి రీప్లేస్మెంట్ చేసుకోవాలి అనేటిదైతే ఏముండదు. సో దీనివల్ల కెమెరా క్వాలిటీ తగ్గటం అలాంటి ఇష్యూస్ కూడా ఏముండదు. చూసారు కదా, సాధ్యమైనంత వరకు ఎనీ పాపప్ మొబైల్ ఫోన్స్ అన్నిట్లో, అంటే పాపప్ కెమెరా ఉన్న మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా మనకి ఈ పాపప్ మెకానిజం ఇదే విధంగా ఉండడం అయితే జరుగుతుంది. సో యాక్చువల్గా K20 Pro ఉన్నప్పుడే నేను మీకు ఈ వీడియో తీసుకొద్దాం అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అయింది, నో వరీస్. సో మీకు అర్థమైంది అనుకుంటే అసలు పాపప్ కెమెరా ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి. సో నాకైతే పర్సనల్గా పాపప్ కెమెరాస్ అయితే చాలా 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 ఇష్టం. ఇక మీకేం ఇష్టం? మీకు పాపప్ కెమెరా ఇష్టమా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇదైతే రీసెంట్గా మోటరోలా కంపెనీ మన ముందు తీసుకొచ్చినటువంటి Moto One Fusion Plus మొబైల్ ఫోన్ అలాంగ్ విత్ ద పాపప్ కెమెరా. ఇక ఆలస్యం చేయకుండా దీన్ని అయితే ఫిట్ చేసేద్దాం. సో ఇక్కడ ఫైనల్గా ఫోన్ అయితే అసెంబ్ల్ అయిపోయింది. ఒకసారి పాపప్ కెమెరాని కూడా టెస్ట్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్, ఇట్స్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ.